చాగంటి కోటేశ్వరరావు ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు అంటూ ఉండరు. ఒకవేళ ఆయన పేరు తెలియకపోయినా సరే ఆయన వాక్కు ఏదో ఒక రూపంలో వినబడుతూనే ఉంటుంది. అది పెద్దవాళ్ళు వినే ప్రవచనాల రూపంలో అయినా సరే, మిల్లేజ్ వాళ్ళు వాళ్ళ వాట్సాప్ స్టేటస్ రూపంలో అయినా సరే, చిన్నపిల్లవాళ్ళు వినే మంచి మాటల రూపంలో అయినా సరే ఆయన వాక్కు మాత్రం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సరిగ్గా 10-15 ఏళ్ల క్రిందట ఆంధ్రాలో విపరీతమైన కన్వర్షన్ మాఫియా జరుగుతున్నప్పుడు చాగంటి గారి ప్రవచనాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు తుప్పుపట్టిన హిందువుల చెవుల్లో ఒక అమృతధార కురిచినట్టు అయింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకునే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా చాగంటి గారి ప్రవచనాలు ముందుకు నడిచాయి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులకి ఒక బలం చేకూరింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈయన ప్రవచనాలు విన్న తర్వాత హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుకొచ్చారు. సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. దీని కారణం ఆయన వాక్కు. భగవంతుడు ఏం పెట్టి తయారు చేశాడో కానీ ఆయన వాక్కు విన్న ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. పర్సనల్లీ నేను చాగంటి గారి స్పీచెస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాలాగే చాలామంది వ్యక్తులు చాగంటి గారి స్పీచెస్ నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ జీవితాలు బాగు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ప్రవచనాల ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల్ని నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆయన గురించి చెప్పేంత గొప్ప వ్యక్తి నేను కాకపోవచ్చు, కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు నేటి యువతకు తెలియాలనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈరోజు జూలై 14 అంటే చాగంటి కోటేశ్వరరావు గారి బర్త్డే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ బాక్స్లో గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాగంటి కోటేశ్వరరావు గారు 1959 జూలై 14న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చాగంటి శ్రీ సుందర శివరావు సుశీలమ్మ దంపతులకు జన్మించారు. వీరికి 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. చాగంటి గారు వాళ్ళ నాన్నగారు జాలిపూడిలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. చాగంటి గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేసేవారు. శంకర శతకం రాసింది కూడా వీళ్ళ నాన్నగారే. ఒకసారి చాగంటి గారు వాళ్ళ అమ్మగారైన సుశీలమ్మ గారికి తలపైన పాము గరిచింది. దీనివల్ల చాలా రోజులు వాళ్ళకి సంతానం లేకుండా పోయింది. దీంతో చాగంటి గారు వాళ్ళ నాన్నగారైన సుందర శివరావు గారు చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళ పిల్లలను, బర్రెలను, ఆవులను కాసుకునే పిల్లలను ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ సొంత పిల్లలా చూసుకునేవారు. వాళ్ళని సుశీలమ్మ గారితో అమ్మ అని పిలవమని చెప్పేవారు. ఇలా వాళ్ళు కూడా సుశీలమ్మ గారిని అమ్మ అని పిలిచేవారు. ఇలా సంతానం లేదు అనే బాధ సుశీలమ్మ గారికి కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. చాగంటి గారు వాళ్ళ నాన్నగారు ఈ పిల్లల్ని చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. వాళ్లకు తిండి దగ్గర నుంచి చదువు దాకా ప్రతి ఒక్కటి కూడా చాగంటి గారు వాళ్ళ నాన్నగారే చూసుకునేవారు. ఆ తర్వాత సుశీలమ్మ గారికి చాగంటి గారితో పాటు 5 పిల్లలకి జన్మనిచ్చింది. అయినా సరే సొంత పిల్లలతో సమానంగానే ఆ పేదవారి పిల్లలను కూడా చాగంటి గారు వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఈ ఒక్క విషయం చాలు చాగంటి గారు వాళ్ళ నాన్నగారు ఎంత గొప్పవారని చెప్పడానికి. ఇప్పటికీ ఆ పిల్లలు ఎంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా సరే చాగంటి గారు వాళ్ళ నాన్నగారైన చాగంటి సుందర శివరావు గారిని మర్చిపోరు. ఆయన ఫోటోని ఇప్పటికీ తమ ఇళ్లలో ప్రతిష్ఠించుకుని గౌరవిస్తూ ఉంటారు. ఇక చాగంటి గారి బాల్యం అంతా ఆటపాటలతో సంతోషంగానే గడిచింది. 1975-78 ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఉన్న ఏవిఎన్ కళాశాలలో ఇండస్ట్రియల్ రేషన్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కంప్లీట్ చేశారు. ఆ కళాశాలలోనే వాకాటి పాండురంగారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి పాఠాలు చెప్పేవారు. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి దగ్గర సంస్కృత భాష వేద పఠనం నేర్చుకున్నారు. ఇక్కడే వేదాలు, శాస్త్రాలు, పురాణాల మీద చాగంటి కోటేశ్వరరావు గారు మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత చాగంటి గారు నిరంతరం గ్రంథ పరిశీలన వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి నేర్చుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మనం చాగంటి కోటేశ్వరరావు గారి లైఫ్లోను అండ్ అలాగే మన లైఫ్లోను ఎంత మార్పు తీసుకొచ్చినా ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. అదే చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల ఫీల్డ్లోకి ఎలా వచ్చారన్నది. ఒకరోజు మాతా శివచైతన్య గారు పెద్దాపురంలో భాగవత ప్రవచనం చేయడానికి వచ్చారు. ఆ ప్రవచనానికి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. ఈ ప్రవచనం మధ్యలో మాతా శివచైతన్య గారు ఉత్తరాగర్భం మీద అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్ర వేడికి ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్తు ఇబ్బంది పడుతుండగా అక్కడే ఉన్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఎంతమంది ఉండగా ద్రౌపది కృష్ణుడిని ఎందుకు పిలిచిందన్నది ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి సభలో ఉన్న ఎవరైనా సరే సమాధానం చెప్పగలరని మాతా శివచైతన్య గారు అడిగారు. వెంటనే ఒక వ్యక్తి లేచి మీ ప్రశ్నకి సమాధానం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారని చెప్పి
ఒక మాట అనేసి ఆయన కూర్చుడిపోయారు. ఈ సభలో చాగంటి కోటేశ్వరరావు అంటే ఎవరని చెప్పి మాతా శివచైతన్య గారు అడగ్గా, అంత పెద్దవాడు మనం పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదని చెప్పి మొహమాటంగానే లేచారు. మీరు వెంటనే స్టేజ్ మీదకి వచ్చి మీకు అర్థమైంది ఏంటన్నది చెప్పమని మైక్ ఇచ్చారు. వెంటనే చాగంటి కోటేశ్వరరావు గారు తమకు అర్థమైంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎక్స్ప్లెనేషన్కి మన అందరం ఎలా నిబ్బరపోతున్నామో అలాగే మాతా శివచైతన్య గారు కూడా ఆశ్చర్యపోయారు. అండ్ అలాగే భాగవతంలో నీకు తెలిసిన ఇంకొన్ని సన్నివేశాలను కూడా చెప్పమని మాతా శివచైతన్య గారు అన్నారు. ఇలా భాగవత ప్రవచనం కొద్దిపాటుగా చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు చాగంటి గారు మాట్లాడిన మాటలు న్యూస్ పేపర్లో పడ్డాయి. వీటిని చూసిన చాలామంది వ్యక్తులు చాగంటి గారిని ప్రవచనాలు చేయమని చెప్పేసి అడిగారంట. కానీ నేను ఎన్నడూ కూడా ప్రవచనాలు చేయలేదు, ఆ అనుభవం కూడా నాకు లేదు అని చెప్పి చాలా స్మూత్గానే ఆ వ్యక్తుల్ని తిరస్కరించేవారంట. వీటన్నింటినీ చూస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ అమ్మగారు, ఇంతమంది వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి దేవుడి గురించి మాట్లాడమని చెప్పినప్పుడు భగవంతుడి గురించి మాట్లాడడానికి నీకు తెలిసింది నీకు తోచింది చెప్పు అని చెప్పి చాగంటి గారిని ప్రోత్సహించారంట. ఇదే చాగంటి గారు ప్రవచనాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం. ఈ ఎంటైర్ ఇష్యూలో నాకు కాళ్ళు మొక్కాలి అనిపించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అదే మొట్టమొదటిగా మాతా శివచైతన్య గారు ప్రశ్న అడిగినప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు అని చెప్పిన ఆ వ్యక్తి, అండ్ అలాగే చాగంటి గారి వాళ్ళ అమ్మగారు. ఒకవేళ ఆ వ్యక్తి కానీ పైకి లేచి మీ ప్రశ్నకు సమాధానం చాగంటి గారు చెప్తారు అని చెప్పకపోతే ఈరోజు చాగంటి గారు అనేవారు మనందరికీ తెలియకుండా పోదునేమో. అండ్ అలాగే చాగంటి గారు వాళ్ళ అమ్మగారు, నీకు తోచింది నీకు తెలిసింది గ్రంథ పఠనం చేసి చెప్పు, అబద్ధం మాత్రం చెప్పకు అని ఆవిడిచ్చిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. వీళ్ళిద్దరికీ కూడా తెలుగు జాతి ఉన్నంతకాలం, ప్రవచన రంగం ఉన్నంతకాలం మనం రుణపడి ఉండాల్సిందే. ఇక అలా తల్లిగారు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రవచన రంగంలోకి చాగంటి కోటేశ్వరరావు గారు అడుగుపెట్టారు. ఆయన చేసిన ప్రతి ప్రవచనం, ఆయన మాట్లాడిన ప్రతి మాట వేలాది మందిని కట్టిపడేసింది. ఆయన ఎక్కడ ప్రవచనం చేసినా చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని గంటలు కూర్చుని విన్నా సరే అప్పుడే అయిపోయిందా అనే విధంగా ఆయన మాట్లాడే మాటలు, మధ్య మధ్యలో విసుగు పుట్టకుండా చలోక్తులు, వీటన్నిటితోనూ చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన ప్రవచనాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సనాతన ధర్మంపై గౌరవం పెంచడమే కాకుండా మన పర్సనల్ లైఫ్లో మనం ఎలా బ్రతకాలి అనే విషయాలపై కూడా మనకి ఒక అవగాహన వస్తుంది. ఆయన చేసే ప్రసంగాలు బాగా చదువుకున్న పండితులకే కాకుండా ఏమీ చదువుకోలేని పామరులకు కూడా ఈజీగా అర్థమవుతాయి. ఆయన ప్రవచనాలు విని తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది మారారు. తమ కోసం కాకుండా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రవచనాలు విన్న తర్వాత ఏదో ఒక సాయం చేసే విధంగా తమ జీవితాలను మలుచుకున్నారు. దీని అంతటికీ కారణం చాగంటి గారు చేసే ప్రవచనాలు ఒక ఎత్తు అయితే ఆయన వాక్కు మరో ఎత్తు. అండ్ అలాగే ఆయన మాట్లాడే తెలుగు చాలా అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే రీసెంట్గా క్రికెట్లోకి తెలుగు కామెంటరీ వచ్చింది. ఈ తెలుగు కామెంటరేటర్లో తెలుగు నేర్చుకోవాలంటే చాగంటి గారి ప్రవచనాలు విని మరీ తెలుగు నేర్చుకున్నామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది నేను చెప్తున్నది కాదు, మనందరికీ బాగా తెలిసిన తెలుగు కామెంటరేటర్ కౌశిక్ అని మీకు తెలుసు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ విషయాన్ని. మరోవైపు చాగంటి గారు తన లైఫ్లో ఇన్ని ప్రవచనాలు చేసినా సరే ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా ఆశించకుండా ఇన్ని ప్రవచనాలు చేశారు. ఒకవేళ ట్రావెల్ చేసి వెళ్లాల్సి వస్తే తన సొంత డబ్బులతోనే ట్రావెల్ చేసి మరీ ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళేవారు. ఒకవేళ వీలు కాని దూరం అయితే ఎవరైతే ప్రవచనాలు పెట్టారో వాళ్ళ దగ్గర ఒక 2 స్లీపర్ క్లాసులు మాత్రమే బుక్ చేసుకుని అంత దూరం వెళ్ళి ప్రవచనాలు చేసి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నా సరే ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టేవారు కాదు. వృత్తికి ప్రవృత్తికి ఎక్కడ పొంతం లేకపోయినా సరే తన జీవితాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రవచనాలన్నీ చెప్పేవారు. ఆయన చేసిన ప్రవచనాల్లో ముఖ్యమైనవి రామాయణము, శ్రీమద్ భాగవతము, శివపురాణంలో ఉన్న చాలా మంది భక్తుల కథలు, సౌందర్యలహరి, హనుమత్ వైభవము, రమణ మహర్షి జీవితము, భారతం, విరాట పర్వం, శ్రీకృష్ణ జననం, లింగావిర్భావం, రుక్మిణి కళ్యాణం, భజగోవిందం, సాయిబాబా విశిష్టత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. జనరల్ గా మన అందరం 10 నిమిషాలు కూర్చుంటేనే మనకు నడుము నొప్పి, మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి. కానీ చాగంటి గారు గంటల తరబడి నేల మీద కూర్చునే ఈ ప్రవచనాలన్నీ చాలా వరకు చేశారు. దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని దేవీ దేవతల గురించి దాదాపు 300కు పైగా విషయాల మీద చాగంటి గారు ప్రవచనాలు చేశారు. ఇప్పటి వరకు చాగంటి గారు చేసిన ప్రవచనాలు అన్నీ కలిపితే 7000 గంటల పైగా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. చాగంటి గారు వాళ్ళ భార్య గారైన సుబ్రహ్మణ్యేశ్వర గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర గారు భారతీయ వ్యవసాయ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చాగంటి గారు ఉదయం లేచినప్పటి నుంచి ప్రవచనాలకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ప్రతి విషయంలోనూ కూడా ఈవిడ తోడు లేకుండా పోలేదు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ప్రవచనాలు, ఇన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన జీవితం ముందుకు నడిచిందంటే భార్య తోడు లేకుండా ఇంతవరకు ముందుకు నడవలేదని ఆయనే చాలాసార్లు చెప్పారు. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు సాయం చేస్తే ఏ విధంగా ముందుకు నడుస్తారన్నది చాగంటి గారి జీవితాన్ని చూస్తే మనందరికీ ఈజీగా అర్థమవుతుంది. చాగంటి గారి లైఫ్ను మనం గమనిస్తే వారు ప్రవచనాలు చేయడమే కాదు,
ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి వీటన్నిటిని చెప్పడంతో పాటు ఆయన కూడా అలాగే బ్రతికి చూపించారు. మొదట మన లైఫ్లో మనం అన్వయించగలిగితేనే ఇతరులకు చెప్పగలము అని చెప్పి నిరూపించిన వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. ఇక ప్రభుత్వాలు కూడా చాగంటి గారి మంచితనం, ఆయన వాక్పటుత్వం, ఆయన చేసే పనితీరు వీటన్నిటిని చూసి ప్రభుత్వంలో మంచి మంచి ఉద్యోగాలు ఇస్తామన్నా సరే ఆయన అవేమీ వద్దు అని చెప్పి 2024లో స్టూడెంట్స్కి వాల్యూస్ అండ్ మోరల్ ఎథిక్స్ చెప్పడానికి ఒక అడ్వైజర్గా ఎప్పటికీ కొనసాగుతున్నారు. విద్యార్థులు అంటే చాగంటి గారికి అంత ఇష్టం. అందుకనే విద్యార్థులు యుక్త వయసులో ఉన్నవారు కూడా చాగంటి గారు అంటే చాలా ఇష్టపడతారు. ఉదయం లేగిస్తే వాట్సాప్ స్టేటస్ల రూపంలోనే లేదంటే ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ కూడా ఆయన మాటలు వినపడకుండా ఉండవు. చివరిగా ఒక మాట, ఆయన గురించి, ఆయన జీవితం గురించి పూర్తిగా చెప్పాను అని చెప్పి నేను అనుకోవట్లేదు, కానీ ఎంతో కొంత మీ ముందుకు తీసుకురాగలిగానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంత మంచి గురువు, జనానికి మంచి చేసే వ్యక్తి కలకాలం ఇలాగే ఉంటూ మరిన్ని మంచి మాటలు మా అందరికీ అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.